అమ్మాయిలు నర్సరీలో మొక్కలు లాంటి వాళ్ళు కుమారక్క. దూరంగా ఉన్నంతసేపు బాగుంటారు, అదే దగ్గరయ్యాకే చాలా విచిత్రంగా మారిపోతారు. రే వారాహి మన మాటలు వినేసిందంటావా? ఏమో డాడ్, తన ఫేస్లో సీరియస్నెస్ చూస్తే వినేసినట్లే ఉంది. ఏంటమ్మా ఎందుకు అలా చూస్తున్నావు? మీరు కూడా మీ అబ్బాయితో కలిసిపోయారా సార్? అమ్మా వారాహి, అదేం లేదమ్మా. మీరు ఉన్నప్పుడే ఆయన ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు అంటే మీకు ఆయన ఆలోచన మొత్తం తెలుసన్నమాట. వారాహి గారు, నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వినండి. విన్న తర్వాత ఇంకా మొత్తం ఏం చెప్పాలి సార్? అంతా అర్థమైపోయింది. ఆ అమ్మాయి ఎవరో చెప్పండి చాలు. ఏంటమ్మా? అదే సార్, ఈయన ఎవరో అమ్మాయిని లవ్ చేశారని మేముందే కుమారి చెప్తుంది కదా సార్. అంటే ఆ ప్రేమ కథ మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ కథలో అమ్మాయి గురించి అడుగుతున్నాను. తన పేరేంటో చెప్తే విని నేను కూడా సంతోషిస్తాను. అంటే మీరు కుమారక్క మాటలే విన్నారా? అంతకు ముందు మా మాటలేం వినలేదా? అప్పుడే వస్తే అంతకు ముందు మాటలు ఎలా వినగలను సార్? ఇంతకీ ఎవరా అమ్మాయి? కనకదుర్గ. ఓ, కొత్త ఫ్రెండా? కాదు 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 కాదండి. అదేంటి, మీకిప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ పేర్లని నాకు చెప్పారు కదా, వాళ్ళలో ఈ పేరు లేదు కదా. తను నాకు పాత ఫ్రెండ్. ఎప్పుడో 5 years ముందు తను నాకు ఫ్రెండ్ అండి. ఇప్పుడు అసలు తను ఇక్కడ లేదు. ఓ, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నారా? చిచి లేదండి. అసలు అసలు తనతో నేను ఫ్రెండ్షిప్ చేసి చివరికి నాకు రాఖీ కట్టి వెళ్ళిపోయిందండి. మరిప్పుడు మీ కుమారక్క ఎవరికి మీ ప్రేమ తెలిసిపోయి ఉంటుంది అని చెప్తుంది? అదేంటంటేనమ్మా, ఆ వెళ్ళిపోయిన అమ్మాయి గురించే వీడు గుర్తు చేసుకుంటున్నాడనమాట. డాడీ, అదేంటంటే ఆ అమ్మాయిని ప్రేమించాననుకున్నాడు, కానీ అది ప్రేమ కాదని తెలుసుకున్నాడమ్మా. ఆ విషయమే సరదాగా గుర్తు చేసుకుని మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఇన్ఫాక్చువేషన్ లవ్ ని రివైండ్ చేసుకున్నారా? ఓకే. అరే ఇదేంటి, ఈ రోజెస్ అన్ని ఇలా విడిగా పడేశారు? అవి బొకేలో ఉండి విడిపోయేలాగా. ఓ, మీ విడిపోయిన ప్రేమకి సింబాలిక్గా ఇలా వదిలేశారా? చచా, అదేం లేదండి. అదేదో చిన్నప్పుడు విషయం అండి. అసలు ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. మరి అది మర్చిపోయినప్పుడు ప్రేమకి సింబల్ గా భావించే ఈ రోజెస్ ని ఇలా విడదీసి పడేస్తారెవరైనా? నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. మన తర్వాత మాట్లాడుకుందాం. బై సార్. వెళ్ళకే వదిలెళ్ళకే, నా గుండెని దాచేసిలా చల్ల
పాపం ఓడిపోయిన ప్రేమకి గుర్తుగా ఇవన్నీ ఎలా వాడిపోతున్నాయో. వీటిని చక్కగా ఇలా బంచ్గా ఉంచి చల్లగా నీళ్లలో పెడితే అవి కొన్ని రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన కళ్ళకి ఆనందాన్ని, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా, మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా, దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మూయిను పాపల కంటి గుండెపై, కవితల్లి రాజావు రేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా. అదేంటి చెరిబాబు అలా వెనక్కొచ్చేశారు? వారాహి గారు మిమ్మల్ని గమనించారా? మ్మ్హ్. మరి నేను అక్కడే నిలబడి వారాహి గారిని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఆరాధనగా తన్నే చూడాలి అనిపిస్తుంది. ఓడిపోతున్న ప్రేమకు గుర్తుగా ఇదిగో ఈ విడిపోతున్న గులాబీలకి నీళ్లు పోసింది. నా ప్రేమకు ఒక ఆశ కల్పించింది. ఆ ఆశ చాలు నాకు. వారాహి కోసం ఎన్ని రోజుల పాటైనా వెయిట్ చేయడానికి. రే చరణ్, నువ్వు పుట్టి బుద్ధిరిగాక మొదటిసారి చిన్నపిల్లాడి మనస్తత్వం వదిలి చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. లక్ష్మి, కొంచెం వేప మండలు కావాలి, తెచ్చి పెడతావా? అలాగే అమ్మా, ఇప్పుడే తెచ్చి పెడతా. అలాగే. లక్ష్మి, లక్ష్మి, నీకింట్లో పనులేవీ లేవా? అమ్మగారు అది... పనులన్నీ పూర్తయిపోయి ఖాళీగా ఉన్నావా? లేదమ్మగారు. మరెక్కడికి వెళ్తున్నావు? అది కృష్ణమ్మగారు వేపాకు కావాలంటే కోసుకొద్దామని. ఓ, నీకు జీతం ఆవిడిస్తుందా నేనిస్తున్నానా? సరే, ఓ పని చెయ్యి. ఈ రోజు నుంచి నేను నిన్ను పనిలోంచి తీసేస్తాను. నువ్వు ఆవిడ దగ్గరే జీతం తీసుకొని ఆవిడ పనులే చేసుకో. అమ్మా, అమ్మగారు వద్దమ్మగారు, మీకు దండం పెడతాను. ఏయ్, నేను ఇచ్చేంత జీతం నీకు ఈ ఊళ్ళోనే ఎవ్వరూ ఇవ్వరు. అంత డబ్బు నా దగ్గర తీసుకునేది అడ్డమైన వాళ్ల పనులు చేయటానికి కాదు. లేదమ్మా, నేను చెయ్యను అమ్మగారు. చూడు కృష్ణ తులసి, నిన్ను ఇంట్లోకి రానిచ్చాను కదా అని ఇంట్లో మనుషుల మీద
ఇంటి మీద నీ ఇష్టం వచ్చినట్టు అజమాయిషీ చెయ్యాలనుకోకు. అయినా నాకొక విషయం అర్థం కాలేదు. నీ ఇంట్లో నీ కిందేవైనా 10 మంది పనివాళ్లున్నారా? అక్కడ మీ పనులు మీరే చేసుకుంటారు కదా. అవసరమైతే వేరే ఇంట్లో పనులకు కూడా వెళ్తారు కదా. అలాంటి మీకు మీ కింద ఇంకో పని మనిషి కావాలా? ఏ మీ పనులు మీరు చేసుకోలేరా? అరుంధతి గారు, మా అమ్మని ఏమనకండి. తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా తిడతారు. మా అమ్మ లక్ష్మిని సాయం అడిగింది. సహాయం అడగడం తప్పు కాదు. ఏయ్! నేను గట్టిగా మాట్లాడితేనే గడగడలాడిపోతావు. నువ్వు నా ముందుకొచ్చి తప్పప్పుల గురించి మాట్లాడతావా? మీ అమ్మ తప్పు విషపు చుక్క లాంటిది. విషం జీవితాన్ని విరిచేస్తే మీ అమ్మ మనసుల్ని విరిచేస్తుంది. ఏం కాదు, మా అమ్మ అలాంటిది కాదు. సునైనా, నువ్వేం మాట్లాడద్దు. మనం వచ్చింది గొడవలు పడ్డానికి కాదు. మన హాసినికి బాగయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి. కాబట్టి గొడవలు పడద్దు. అరుంధతి, ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ వేప చెట్లు ఉన్నాయో నాకు తెలీదు. అందుకే తనని సాయం అడిగాను. అంతేకాని వేరే ఎలాంటి ఆలోచన లేదు. సునైనా, నువ్వు వెళ్ళి హాసిని పక్కనుండు. నే వెళ్ళి వేపాకు తెస్తాను. ఉమ్. హలో అక్క, ఎలా ఉంది హాసినికి? ఇలా ఇవ్వు. తల్లి ఏమైనా తగ్గుముఖం పట్టినట్టు అలా ఏమైనా అనిపిస్తుందా లేదా? అమ్మమ్మ, అమ్మవారు పూస్తే కనీసం 3 రోజులు తప్పకుండా ఉంటుందని నువ్వే అంటావు. అప్పుడే తగ్గుముఖం పట్టిందా అని అడుగుతావేంటి? ఏం చేయనే, ఆ ముసురికి తొందరగా తగ్గిపోవాలే. ఆ ఆత్రంతో అలా అడిగేశాను. హాసినికి ఇందాకే మెలకు వచ్చింది. లేచిందా? సరే సరే, కాస్త ఆరారగా పల్చటి మజ్జిగ పట్టించమని చెప్పు. తల్లి ఒంటి మీదున్నప్పుడు చలవ చేసేవే తాగాలి. అమ్మ ఇందాకే మజ్జిగ తెచ్చి హాసినితో తాగించాలని చూసింది. కానీ హాసిని మాతో అస్సలు మాట్లాడలేదు. మా మీద చాలా కోపంగా ఉంది. దేనికే దాని కోపం? మనం తనని ఇక్కడ వదిలేసి వెళ్ళాం కదా. ఆ వాళ్ళింటి కోడలయ్యాక వాళ్ళింట్లో వదలకపోతే ఇంకెక్కడ పెట్టుకుంటారంట నెత్తిమీద? అమ్మమ్మ, నువ్వెందుకు ఆవేశపడతావు? లేదంటే ఏంటే, తల్లి ఒంటి మీదుంటే అదలా మొండికేయడమేంటి? ఇలా చేస్తే ఆ తల్లి ఎంత చికాకు పుట్టిస్తుందో తెలీదు దానికి. ఒళ్ళంతా మంట పుట్టిచ్చేస్తుంది. సరే సరే, వదిలే అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వేం బాధపడకు. అమ్మ హాసినితోనే ఉంది, తను చూసుకుంటుందిలే. అది సరే గాని అక్కడ వాళ్ళంతా మీతో ఎలా ఉంటున్నారు? ఎలా అంటే ఏం చెప్పనక్క, ఇక్కడ వీళ్ళంతా మాతో చాలా తేడాగా మాట్లాడుతున్నారు. ఏదన్నా అడిగితే డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. ఏంటో, మన ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండేది. ఇక్కడంతా వేరే లోకంలోకి వచ్చినట్టు కొత్తగా ఉంది. సర్లేవే, మీకేదైనా అవసరమైతే మాకు ఫోన్ చేసి చెప్పండి. అక్కడ వాళ్ళనేమి అడక్కండి. సర్లే అమ్మమ్మ, మళ్ళీ అమ్మ పిలుస్తుందేమో. నేను మీతో మాట్లాడుతూ ఇదేదో గదిలోకి వచ్చేసాను. ఈ ఇల్లేమో పెద్ద మాయా మహల్లా ఉంది. నేను మీకు తర్వాత చేస్తానే. సరే సునైనా, అది కూడా ఇల్లేగా, భయపడుకో. బాయ్. సరే. ఏంటి డోరేసారేంటి? హేయ్, ఏంటి ఫోన్లో మా మీదేదో చెప్తున్నావు? నేనేం చెప్పట్లేదండి. మా అక్కతో ఫోన్ మాట్లాడుతున్నానంతే. చా, నిజమా? మరి మా ఇంటి గురించి
మా ఇంట్లో మనుషుల గురించి మాట్లాడడం ఎందుకు? నువ్విక్కడ విషయాలు మీ ఇంటికి చెప్తున్నావు అన్న విషయం మా అమ్మకి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను చాలా స్ట్రాంగ్గా శిక్షిస్తుంది. అమ్మో వద్దు. ఆయన నేనేమి మీకు చెడు చేసే మాటలేం చెప్పలేదుగా. ఏదైనా సరే ఇది మా ఇల్లు, అంటే మాదే రాజ్యం. మా రాజ్యంలో ఉంటూ మా మీదే చెడుగా మాట్లాడుతున్నందుకు మేమే నీకు శిక్ష వేస్తాం. ఇది ఓ మూల నుండే గది. ఈ గదిలోకి ఎవ్వరూ రారు. నిన్నిప్పుడు ఓ 3 రోజుల పాటు ఈ గదిలోనే బంధించుంచేస్తాం. వద్దండి ప్లీజ్, నన్ను వదిలేయండి. ఇక నుంచి మీ గురించి ఎప్పుడు మాట్లాడను. ప్లీజ్ అండి. నో వే, నిన్ను ఈ గదిలోనే ఉంచేస్తాం. ఇదిగో మీరు అలా చేస్తే నేను గట్టిగా అరిచి మా అమ్మని పిలుస్తాను. అప్పుడు మా అమ్మే నన్ను వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఏయ్, ఈ గది తలుపులు వేసేస్తే బయటికి ఏమీ వినిపించదు తెలుసా? అమ్మా 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 అమ్మా. విక్కీ, నిజంగా గదిలో పెట్టేస్తే అరిచి అరిచి ఇక్కడే దీని ప్రాణం పోతుందేమో. మరేం చేద్దాం? ఈసారికి ఈ వార్నింగ్తో వదిలేద్దాం. మళ్ళీ ఇంకోసారి మన గురించి ఈ ఒక్క మాట మాట్లాడినా స్టోర్ రూమ్ లో పెట్టి లాక్ చేసేద్దాం. ఏయ్, చెప్పింది అర్థమైందిగా రేఖ? వెళ్ళు. అమ్మా కృష్ణమ్మ గారు, రెండమ్మా భోంచెద్దురు గాని. ఏ లక్ష్మి, నీకు అసలు బుద్ధుందా? భోజనం చేయడానికి ముందు ఎవరిని పిలవాలి? ఇంట్లో వాళ్ళనా? ఈ ఇంటి మీద పడ్డవాళ్ళనా? ఏంటి కృష్ణమ్మ, అది పిలిచిందే అనుకో, వెంటనే సన్నాయి ఊదితే తలాడించేదానిలా వచ్చేయడమేనా? కనీసం మీకన్నా ఉండాలి కదా. ఏంటి నానమ్మ గారు, మీ ఇంటికొచ్చిన వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడడం పద్ధతేనా? అంటే మా ఇంట్లో ముందు అరుంధతి తినాలి. వెళ్ళండి, వెళ్ళి అరుంధతి తిన్నాక రండి. చూడండి, నాణ్యమైన దారంతోనే మంచి మన్నిక గల చీర తయారవుతుంది. ఇప్పుడు చీర తయారీ గురించి నాకెందుకు చెప్తున్నావు? నాణ్యమైన దారం అంటే ఇంటి పెద్ద, చీర కుటుంబం. ఈ ఇంటి పెద్ద దిక్కు మీరే ఇలా ఉంటే మీ కింద అరుంధతి, అరుంధతి కింద పిల్లలు, అలా కాక ఇంకెలా ఉంటారు? ముందు నీ నుదుటి మీద ఉన్న మచ్చలు చూసుకో కృష్ణ తులసి. అరుంధతి, నువ్వు నా పిల్లల ప్రవర్తన గురించి మాట్లాడుతున్నావని నాకర్థమైంది. కానీ మీ పిన్ని మాటలు? ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పేం ఉండదు, లేదు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ అరుంధతి పద్ధతుల్నే ఫాలో అవుతారు. మీ ఇంటికొచ్చే అతిథులకి చేసే మర్యాద ఇదేనా? పైకి భయపడుతూనే సూదులాంటి మాటల్ని విసురుతున్నావు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. మా ఇంటికి వేరే ఏ అతిథొచ్చినా వాళ్ళకి మా రాజస్థాన్ మర్యాదలతో
వాళ్ళ లైఫ్లో ఆ రోజుని మర్చిపోకుండా ఓ మంచి మెమరబుల్ డే లాగా చేస్తాం. కానీ ఒక్క కృష్ణ తులసి కుటుంబాన్ని మాత్రం నా లైఫ్ లాంగ్ ఎనిమిగానే చూస్తాను. మేం మీ ఇంటికి తినడానికేం రాలేదు. మీరు కానివ్వండి. పద సునైనా. తినడానికి కాకపోతే మా పని మనిషి పిలవగానే ఎందుకు వచ్చేశారు? మాకు ఆకలిగా లేదు అని చెప్పడానికి. సునైనా, ఆకలిగా ఉందా? లేదు, వద్దమ్మా, పర్వాలేదులే. మీకు భోజనం తీసుకొచ్చానమ్మా, పదిని భోంచెదురు. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? మీ ఇంటి నుంచి మా ఇంటికి క్యారేజీలు తీసుకురావడం కుదరదు, మేము ఒప్పుకోం. మా ఇంట్లోకి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మరి మా ఇంటికి మీరెందుకు క్యారేజ్ తెచ్చారు?